దేవుడు తన సత్య వాగ్దానములను స్థిరపరచు నిమిత్తము ఒక ధ్వజమును ఎత్తి పట్టుకున్నాడని బైబిల్ సెలవిస్తుంది. 60వ కీర్తనలో 4-6 వచనాల్లో ఈ మాట రాయబడి ఉన్నది. నీకు భయపడు వారికి నీ సత్యమైన వాగ్దానములను స్థిరపరచుటకు ఒక ధ్వజం ఎత్తుతున్నావు. నీ మహాశక్తిని ఉపయోగించి మమ్మల్ని రక్షించు. నా ప్రార్థనకు జవాబునిచ్చి నీవు ప్రేమించిన ప్రజలను రక్షింపుము. దేవుడు తన ఆలయములో నుండి మాట్లాడుతున్నాడు. నేను గెలుస్తాను, ఆ విజయమును గూర్చి సంతోషిస్తాను. నా ప్రజలతో కలిసి ఈ దేశమును పంచుకుంటాను. షెకెము, సుక్కోతు లోయల్లో నేను విభజిస్తాను. ఈ మాట ఇండియన్ రివైజ్డ్ వెర్షన్లో, తెలుగులో ఈ యొక్క ట్రాన్స్లేషన్లో ఇటు విధంగా రాయబడి ఉన్నది. దేవుడు తన ఆలయంలోంచి మాట్లాడిన ప్రతి మాటను దేవుడు స్థిరపరిచేవాడైనాడు. అందుకే కీర్తనకారుడు అంటాడు, ఆయన మాట్లాడాడు కాబట్టి నేను గెలుస్తాను, ఆ విజయమును గురించి సంతోషిస్తాను, నా ప్రజలతో కలిసి దేశాన్ని నేను పంచుకుంటానని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి దేవుడే వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానములు సత్యములని ఒక ధ్వజము పైకెత్తి తన కనపరచు దినాల్లో మనమున్నాం. దేవుడు మనల్ని దీవించిన గాక. ఆమేన్.